హలో అండి, ఐవీఎఫ్ అంటే భయపడే వారికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి అని అడుగుతున్నారు. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా ఐవీఎఫ్ అంటే ఎందుకు భయం అవుతుంది? యూజువల్గా కపుల్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఫియర్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు అని అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్, మేడం ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్గా ఉంటుందా? ఈ ఇంజెక్షన్స్ వల్లే మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా? మా పుట్టబోయే బేబీకి నార్మల్గానే పుడతారా? ఏమన్నా ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తుంటాయా? లేదు అని అంటే ఇంజెక్షన్స్ వల్ల కంప్లీట్ బెడ్ రెస్టే ఉండాలా? ఐవీఎఫ్ చేసుకుంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండాలా? లాస్ట్ మెయిన్ డౌట్ ఏమడుగుతారు లాస్ట్కి వెళ్ళేటప్పుడు అంటే, మేడం శాంపుల్ మిక్సప్ ఏమన్నా అవుతుందా? మా బేబీ మాకే వస్తుందా? లేదంటే ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా మిక్సప్స్ అయిపోతాయా? సో ఈ 5 మెయిన్ కామన్ డౌట్స్ అడుగుతుంటారండి నాకు. ఈరోజు మనం ఈ వీడియోలో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే, ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయా? లేదండి, ఇంజెక్షన్స్ చాలా చిన్న చిన్న నీడిల్స్ తోటి ఇస్తారు, విచ్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్ అండి. సెకండ్, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, రివర్సబుల్ సైడ్ ఎఫెక్ట్స్. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు హార్ట్ మీద కానీ, కిడ్నీల మీద కానీ, లివర్ మీద కానీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి. షార్ట్ టర్మ్ రివర్సబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు కొంచెం అన్నం అరగకుండా ఉండడము, కొంచెం పొట్ట ఉబ్బుగా ఉండడము, లోయర్ అబ్డామిన్ లో పెయిన్ ఉండడము, పింపుల్స్ రావడము, హెవీనెస్ ఉండడము, లైట్ గా వెయిట్ గెయిన్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయండి. విచ్ ఇస్ షార్ట్ టర్మ్ కంప్లీట్లీ రివర్సిబుల్. అంటే ఇంజెక్షన్స్ అయిపోగానే ఇవన్నీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాయి. అంతేగాని క్యాన్సర్ వచ్చేదానికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి. థర్డ్ థింగ్, బేబీస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? మీకు కానీ మీ బేబీస్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది నేను చెప్పడమే కాదు, ఇంటర్నేషనల్ గా చాలా స్టడీస్ చేసి మనకి తేలింది ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా జెనెటిక్ అనామలీస్ ఎక్కువ అవ్వవు, తక్కువ అవ్వవు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఐవీఎఫ్ లో అన్ని చెక్ చేసి పెడతారు కదా, బేబీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఎగ్ బయటికి చూడటానికి బాగుందా, స్పర్మ్ బయటికి చూడటానికి బాగుందా? మీకున్న దాంట్లో మంచి ఎగ్ మంచి స్పర్మ్ మిక్స్ చేస్తామండి. అంతేగాని లోపల ఎంబ్రియోస్ లో జెనెటిక్ కంటెంట్ మనం చెక్ చేయము. యూజువల్ గా జెనెటిక్ కంటెంట్ ముట్టుకోము. కాబట్టి ఈ అవయవాల లోపాలు ఏవైతే జెనెటికల్ గా ఉంటాయో, విచ్ ఐవీఎఫ్ డజంట్ యూజువల్ గా వాటితోటి ఇన్వాల్వ్ అవ్వదు. సో మనకి జెనెటిక్ అనామలీస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ లో ఎలా అయితే వస్తాయో, అబార్షన్స్ కి రిస్క్ ఉంటుందో, ఐవీఎఫ్ లో కూడా అంతే ఉంటుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. కొంతమందికి వంశపారంపర్యంగా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్ లో ఇవన్నీ చెక్ చేసి, ఏదైతే పర్టికులర్ డిసీజ్ ఉందో ఆ డిసీజ్ కి చెక్ చేసి అలాంటి ప్రాబ్లం లేని బేబీని పెడతారు. కాబట్టి యూజువల్గా ఇలాంటి ఛాన్సెస్ ఇంకా కొంచెం తక్కువే అవుతాయి, కానీ ఎక్కువ మాత్రం అవ్వవు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు అంటే శాంపుల్ మిక్సప్స్. శాంపుల్ మిక్సప్స్ యూజువల్గా 49 ఫర్టిలిటీ సెంటర్ అన్ని ల్యాబ్స్ లో మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉందండి. ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, మీరు ఐవీఎఫ్ అన్నా ఐయుఐ అన్నా అనగానే మీకు ఒక ఐడి కార్డ్ లాంటిది ఇస్తారు. ఆ ఐడి కార్డులో మీకు సంబంధించిన బార్ కోడ్ ఉంటుంది. అదే బార్ కోడ్ మీ ఎగ్ అండ్ స్పర్మ్ పెట్టే డిషెస్ లో కూడా ఉంటుంది. సో ఐయుఐ చేసేటప్పుడు కానీ, ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మీరు మిషన్ లో ఆ కార్డ్ పెడతారండి. ఇటు సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్, మీ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే బజర్ మోగుతుంది. సో 200 కాదు 200% బై మిస్టేక్ కూడా ఎటువంటి మిక్సప్స్ అవ్వకుండా ఉండేదానికి అన్ని రకాల జాగ్రత్తలు 49 ఫర్టిలిటీ సెంటర్ ల్యాబ్స్ అన్నిట్లో కూడా ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఇవండి యూజువల్ గా కపుల్స్ వాళ్ళ భయాలు ఎక్స్ప్రెస్ చేసేవి. ఇంకా మీకు ఇంకేమైనా భయాలు ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.